మన సమాజంలో ఉంటున్నటువంటి ముస్లిమేతరులకు ఒక ముస్లింగా మనం అస్సలాము అలైకుం అని చెప్పవచ్చా? దీనికి ఇస్లాం ఏమని సమాధానమిస్తుంది? సూర నిసా సూర నంబర్ 4 ఆయత్ నంబర్ 86ని కాస్త మనం పరిశీలించినట్లయితే, ఎవరైనా మీకు సలాం చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో జవాబు ఇవ్వండి, లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. ఈ యొక్క ఖురాన్ ఆయత్ యొక్క తఫ్సీర్లోని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఏం చెప్పారు అంటే, ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైనా మీకు సలాం చేస్తే మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో లేదా అదే విధంగానైనా సలాంకి తిరిగి జవాబు చెప్పండి అని ఉంది తప్ప ఇక్కడ ఒక ముస్లిం అని చెప్పలేదు. కాబట్టి ముస్లిమేతరులు గనక మీకు అస్సలాము అలైకుం అని ఒక హిందూ చెప్పినట్లయితే వాలైకుం సలాం అని మీరు సమాధానం చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు అని ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి యొక్క తఫ్సీర్లో మనం చూడొచ్చు. కాబట్టి మన సొసైటీలో ఉంటున్నటువంటి హిందూ సోదరులు, క్రైస్తవులు ఎవరైతే అస్సలాము అలైకుం భాయ్ అని మీతో అన్నప్పుడు వాలైకుం సలాం అని మీరు చెప్పాలి. ఈ ఖురాన్ ఆయత్ వెలుగులో ఎలాంటి సందేహం లేదు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6254 ప్రకారంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్ కనిపించినట్లయితే, ఒక సమూహం కల్పించి ఆ సమూహం మిక్స్డ్ గ్యాదరింగ్ అయినట్లయితే వారిని సంబోధిస్తూ అస్సలాము అలైకుం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అందులో ముస్లింలు ఉండేవారు, ముస్లిమేతరులు ఉన్నారని తెలిసినప్పటికీ ప్రవక్త వారు అస్సలాము అలైకుం తెలియజేశారు. కాబట్టి మనం కూడా ముస్లిమేతరులకు ఒకవేళ ఆ గ్రూప్లో ముస్లింలతో పాటు ముస్లిమేతరులు ఉన్నట్లయితే అస్సలాము అలైకుం చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తఫ్సీరే కుర్తుబీలో ఒక సహాబీని అడగడం జరిగింది, ఒక ముస్లిమేతరుడికి సలాం చెయ్యవచ్చా అంటే చెయ్యవచ్చు అని ఆ సహాబీ వారు చెబుతూ ఖురాన్ ఈ ఆయతని రిఫరెన్స్గా ఆయన తెలియజేశారు. ఖురాన్లోని సూరే అల్ ముమ్తహినా సూర నంబర్ 60 ఆయత్ నంబర్ 8లో ధర్మం విషయంలో ఎవరైతే మీపై కయ్యానికి కాలు దువ్వకుండా మిమ్మల్ని మీ ఇండ్ల నుండి వెళ్ళగొట్టకుండా ఉన్నటువంటి వారితో మీరు సద్వ్యవహారంతో వ్యవహరించడాన్ని, వారితో న్యాయం చేయడాన్ని అల్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరోధించడు. ఈ వాక్యాన్ని చూపించి మీ చుట్టుప్రక్కల ఉంటున్నటువంటి ముస్లిమేతరులు ఎవరైతే మీతో మంచిగా ఉంటున్నారో వారికి మీరు సలాం చేయడంలో ఎలాంటి దోషం లేదు అని ఈ సహాబీ వారు చెప్పడం జరిగింది. సూర్య మరియం సూర నంబర్ 19 ఆయత్ 47లో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు తన ముష్రిక్ అయినటువంటి తండ్రిని ఉద్దేశించి కాల సలామున్ అలైకా అన్న పదాన్ని ఉపయోగించారు. అంటే తన తండ్రి అవిశ్వాసి అయినప్పటికీ సలాం చేశారు. ఈ విషయాన్ని చూపించి ముస్లిమేతరులు కూడా సలాం చేయవచ్చు అని కొంతమంది పండితులు చెప్పినటువంటి విషయం. మరికొంతమంది పండితులు ఏం చెప్పారంటే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారు చేసినటువంటి సలాం ఏదైతే ఉందో అది వీడుకోలు సలాం అని కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈ ఆయత్ ప్రకారంగా కూడా ముస్లిమేతరులకు సలాం చేయడంలో ఎలాంటి సందేహం లేదు. సూర ఫుర్ఖాన్ సూర నంబర్ 25 ఆయత్ నంబర్ 63లో జాహిలున కాలు సలాం అనేటటువంటి పదం మనకు కనిపిస్తుంది. అంటే మూర్ఖులు మీకు తారసపడినప్పుడు మీకు ఒక సలాం అని అక్కడ నుండి వెళ్ళిపోండి అని ఈ విషయాన్ని కూడా, అంటే ఒక మూర్ఖులకు కూడా సలాం చేసేటటువంటి ఒక పద్ధతి ఏదైతే ఉందో అది వేరే సందర్భంలో వాడబడినప్పటికీ కూడా ఈ విధంగా మంచి వ్యక్తులు మన సమాజంలో ఎవరైతే ఉంటారో వారికి సలాం చేయడంలో ఎలాంటి సందేహం లేదు అని కొంతమంది ధార్మిక పండితులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఖురాన్లోని సూర అల్ ఖసస్ సూర నంబర్ 28 ఆయత్ నంబర్ 55లో వారు ఏదైనా పనికి మాలిన విషయాలు విన్నప్పుడు విననట్లుగా వెళ్ళిపోతారు. మా కర్మలు మావే, మీ కర్మలు మీవే, మీకో సలాం బాబోయ్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి విషయాల్ని చూపించి కూడా ముస్లిమేతరులకు సలాం చేయడంలో ఎలాంటి సందేహం లేదని కొంతమంది ధార్మిక పండితులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక్కడ కాలు సలామున్ అలైకుం అనే పదం వాడబడింది. అయ్యో మీకు సలాం అని దీని యొక్క అర్థము. ఈ విధంగా మూర్ఖ ప్రజల తారసపడినప్పుడు వారి నుండి తప్పించుకోవడానికి కూడా సలాం చేసినటువంటి ఆధారాలు ఖురాన్లో మనకు కనిపిస్తాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో అబ్దుల్లా బిన్ మసూద్ అనేటటువంటి ఒక గొప్ప సహబీ వారు ఆయన నడుచుకుంటూ వెళ్లే సందర్భంలో ముస్లింలు కనిపించిన, ముస్లిమేతరులు కనిపించిన అస్సలాము అలైకుం అని చెప్పేవారు. అయితే ఒక సహాబీ వారు ఆయన్ని ఉద్దేశించి అడిగారు, ఓ అబ్దుల్లా బిన్ మసూద్, నువ్వు ముస్లింలు కనిపించినా సలాం చేస్తున్నావు, ముస్లిమేతరులు కనిపించినా సలాం చేస్తున్నావు, ఇది తప్పు కదా అన్నప్పుడు అబ్దుల్లా బిన్ మసూద్ ఏం చెప్పారంటే, సలాం చేయడం ఇది వారి యొక్క హక్కు, ముస్లిమేతరుల హక్కు, కాబట్టి నేను సలాం చేస్తున్నాను అని అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మన సొసైటీలో ఉన్న ముస్లిమేతరులకు సలాం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మన సమాజంలోని మరికొంతమంది ఉలమాలు
పండితులు చెప్పే విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇతర దేశాలకు సంబంధించినటువంటి రాజులకు ఉత్తరాలు రాసే ముందు ఎప్పుడు కూడా ఆయన అస్సలాము అలైకుం అని సంబోధించేవారు కాదు, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అని ఉత్తరం రాసేవారు. కాబట్టి సలాం చెప్పే ఆధారాలు లేవేమో అని కొంతమంది అంటుంటారు. అయితే మన సమాజంలోని కొంతమంది ముస్లింలు ఏం చేస్తుంటారంటే ముస్లిమేతరులు వారికి అస్సలాము అలైకుం అంటే ఈ ముస్లిం ఏం చేస్తాడు, వాలేకుం అంటాడు. పూర్తిగా వాలేకుం అస్సలాం అని చెప్పడు. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ఒక పెద్ద అపోహ ఏంటంటే సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 6257లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో ఏం చెప్పారంటే ఎవరైతే యూదులు ఉన్నారో ఆనాటి ఇస్లాం బద్ధశత్రులు ఏం చేశారంటే ప్రవక్త వారి వద్దకు వచ్చేసి అస్సాము అలైకుం అని చెప్పేవారు. అంటే అస్సాము అలైకుం అంటే దీని అర్థం ఏంటంటే మీపై చావు వచ్చుగాక, ఈ విధంగా వ్యంగ్యంగా వారు మాట్లాడేవారు. ఈ విషయం విని ప్రవక్త వారు ఎవరైతే యూదులు మీ వద్దకు వచ్చేసి అస్సాము అలైకుం అంటారో మీరు దానికి సమాధానంగా వాలేకుం అని చెప్పండి, అంటే మీకు కూడా చావు వచ్చుగాక అని దీని యొక్క అర్థము. ఇది ప్రత్యేకంగా యూదులు ఎవరైతే శత్రుభావంతో వారి మనసులో కపటం పెట్టుకొని ఈ విధంగా అస్సలాము అలైకుం కాకుండా అస్సాము అలైకుం అంటారు, అంటే నీపై చావు వచ్చుగాక అన్నప్పుడు వాలేకు నీపై కూడా చావు వచ్చుగాకని ఈ విధంగా వారికి సమాధానం చెప్పండి అని చెప్పారు తప్ప ఎవరైతే స్వచ్ఛందంగా మంచి మనసుతో అస్సలాము అలైకుం అంటే మీరు కూడా వారికి వాలేకుం సలాం అని జవాబు ఇవ్వాలి. అలా కాకుండా ఈ విషయం తెలియని కొంతమంది మన సొసైటీలో ఉన్నటువంటి ముస్లింలు ఏం చేస్తారంటే ముస్లిమేతరులు అస్సలాము అలైకుం అంటే వాలేకుం సలాం అని జవాబు ఇవ్వకుండా అలైకుం అంటారు. ఇది యూదులకు సంబంధించి ప్రత్యేకంగా ఆనాడు శత్రుభావంతో ఉన్నటువంటి వారికి సంబంధించింది తప్ప ఈ విధంగా ఎవరైతే మన సొసైటీలో ఉంటున్నటువంటి ముస్లిమేతరులు మంచి హృదయంతో కరెక్ట్గా దాన్ని ప్రొనౌన్సియేషన్ చేస్తూ చెప్పిన వారికి అదే పద్ధతిలో మనం సమాధానం వాలేకుం సలాం అని చెప్పాలి. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 5389ని కాస్త మనం పరిశీలించినట్లయితే ఇప్పుడైతే మనం ఇంతవరకు విన్నాము అదేంటంటే ఒక ముస్లిమేతరుడు సలాం చేస్తే దానికి జవాబుగా వాలేకుం సలాం అని చెప్పాలి. అలా కాకుండా మనమే తారసపడిపోయి సలాం చేసుకుంటూ తిరగవచ్చా అన్న విషయంలో ఇప్పుడు చెప్పినటువంటి ఈ హదీస్ ఏదైతే ఉందో ఈ హదీస్లో ఉన్న విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియసారు, మీరు యూదులు మరియు క్రైస్తవులు వెళ్తున్నప్పుడు వారికి అస్సలాము అలైకుం అని చెప్పకండి అని చెప్పారు. ఎందుకంటే ఆనాడు యూదుల్లో చాలా వరకు శత్రుభావంతో ఉండేవారు. మరో విషయం ఏంటంటే మీరే ముందస్తుగా వెళ్ళి అస్సలాము అలైకుం అని చెప్పడం వల్ల కలిగేటటువంటి కొన్ని అభ్యంతరాలు ఉండవచ్చు. ఏంటి, ఇతడు తన ధర్మాన్ని మాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి అపోహలు కూడా కలిగి ఉండొచ్చు. అలాంటి తరుణంలో చెప్పినటువంటి విషయం ఇది. కానీ మీరు సహాబా రదియల్లాహు వారి యొక్క ఆచరణ కాస్త చూసినట్లయితే అబూ ఉసామా రదియల్లాహు వారు అందరికీ సలాం చేసేవారు. అప్పుడు ఆయన అడిగారు, మీరు ముస్లింకి సలాం చేస్తున్నారు, ముస్లిమేతరులకు కూడా సలాం చేస్తున్నారు, ఇలా ఎందుకు చేస్తున్నారంటే సలాంని శాంతిని వ్యాపింపజేయడం ఒక ముస్లిం యొక్క బాధ్యత, అందుకే నేను ముస్లిమేతరులకు కూడా సలాం చేస్తున్నాను అని అబూ ఉసామా రదియల్లాహు వారి విషయం తెలియసారు. కాబట్టి ఇలాంటి అనేక హదీసుల్లో ఆధారాల ప్రకారంగా ముస్లిమేతరులు గనక మనకు సలాం చేస్తే మనం జవాబు ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మనం కూడా వారికి సలాం చేయడంలో ఎలాంటి సందేహము కానీ దోషం కానీ లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీహ్ హదీస్ వెలుగులలో జీవితం గడిపేటువంటి సద్బుద్ధిని సాధించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.